హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మహేష్ షో. డిఎస్ సైరీ మూవీ రివ్యూ. భూతకాలం, భ్రమయుగం లాంటి సినిమాలతో హర్రర్ కు ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చిన డైరెక్టర్ రాహుల్ సదాశివన్ గారు ఇప్పుడు మళ్ళీ సైలెంట్ గా భయపెట్టే థ్రిల్లర్ తో అయితే వచ్చారు. మూవీ చిన్న బడ్జెట్ లో తీసిన సినిమా మీద ఈ ఎఫెక్ట్ అయితే పెద్దగానే ఉంది. మూవీ చూసాక నాకైతే నచ్చింది. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి మామ. స్టోరీ లైన్ సింపుల్. ఒక చావు జరుగుతుంది. ఆ చావు తర్వాత దెయ్యం వస్తుంది. అది ఒకరి మీద పడుతుంది. అక్కడ నుంచి ఏం జరిగింది అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. రాహుల్ సదాశివన్ ఈ సింపుల్ స్టోరీని ఎంత రియలిస్టిక్ గా చూపించాలో అంతే బాగా చూపించారు. ముఖ్యంగా ఫస్ట్ 20 మినిట్స్ లోనే ఎవరు, ఎక్కడ, ఎందుకు అనే డౌట్స్ ఏవి లేకుండా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. మూవీ రన్ టైం కూడా 1 hour 55 minutes. కానీ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. లైన్ సింపుల్ గా ఉన్న హర్రర్ మూవీస్ లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఈ సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. నేనైతే చాలా చోట్ల భయపడ్డా. ముఖ్యంగా సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు గనక సరైన డాల్బీ థియేటర్ కి వెళ్లి చూస్తే భయపడకుండా ఉండడం అంటే చాలా కష్టం. ఆ లెవెల్లో ఉంది సౌండ్ ఎఫెక్ట్స్. ముఖ్యంగా సినిమాలో ఒక క్లిప్ సీన్ ఉంటుంది. అక్కడ వచ్చే సౌండ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పాలి. మలయాళం నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నింటిలో స్టోరీనే కాదు టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. బహుశా అందుకేమో సినిమాలు కూడా చాలా సక్సెస్ అవుతుంది. ఈ సినిమాకి అన్ని ప్లస్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక హర్రర్ మూవీస్ కి ఏదైతే కావాలో అవన్నీ ఇచ్చేశారు. నాకైతే 1-2 చోట్ల తప్ప ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ కలగలేదు. పెర్ఫార్మెన్స్ వైజ్ ప్రణవ్ మోహన్ లాల్ నిజంగా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇకపోతే సుష్మితా భట్, గోపీనాథ్ గారు ఇలా ఒక్కరని కాదు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. వాళ్ళందరిలో కూడా గిబిన్ గోపీనాథ్ గారి యాక్టింగ్ అయితే చాలా ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ఎవరు ఊహించిన విధంగా అదేంటి ఇలా జరిగింది అనే షాక్ అయితే ఇస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో నెగటివ్ పాయింట్స్ అనిపించింది అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అనేది కాస్త స్లో అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ టోన్ లోకి మారడం, ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని హర్రర్ అండ్ టెన్షన్ తో నింపితే సెకండ్ హాఫ్ మొత్తం మిస్టరీ తో నింపేశారు. సో అక్కడ కొంతమంది అయితే డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అలాగే కొన్ని సైడ్ క్యారెక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ పెంచి వాళ్ళ యొక్క బ్యాక్ స్టోరీ డెవలప్మెంట్ చేసుంటే బాగుంది అనిపించింది. నా వరకు అవి పెద్ద మైనస్ లాగా అనిపించలేదు, కానీ కొంతమందికి అనిపిస్తుందేమో అని చెప్తున్నా. నాకైతే మూవీ ఓవరాల్ గా చాలా బాగా ఎంగేజ్ చేసింది. కంప్లీట్ గా ఇలాంటి ఒక హర్రర్ ఎక్స్పీరియన్స్ చేసి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో మసూదా సినిమాలో చూసా, మళ్ళీ ఇదే. మీకు హర్రర్ మూవీస్ ఇష్టం అయితే ఖచ్చితంగా చూడండి, అందరికీ నచ్చుతుంది. రీసెంట్ టైమ్స్ లో మలయాళం నుంచి వస్తున్న సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి. కారణం ఒకటే, కేవలం వాళ్ళు కంటెంట్ మీద ఫోకస్ పెడతారు. మీకు నచ్చినా నచ్చకపోయినా మన వాళ్ళు మాత్రం సినిమా మీద హైప్ ని తీసుకురావడానికి ఫోకస్ పెడతారు. నాకైతే ఒకటే అనిపించింది, మనలో కూడా ఇలాంటి హానెస్ట్ ఎఫర్ట్స్ అయితే రావాలి. చిన్న యాక్టర్సా పెద్ద యాక్టర్స్ అని పక్కన పెట్టి కంటెంట్ మీద ఫోకస్ పెట్టి అన్ని జానర్స్ లో ఎంగేజ్ చేసే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. గైస్, మీలో ఎవరైనా సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. మీరు గనక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.